అందరికీ నమస్కారం. బీవీపీ మేలుకోండి ఛానల్ ద్వారా గతంలో మీకు చెప్పినట్లు 1999లో అప్పుడున్నటువంటి పాలకపక్షం 25%తో మంచి ఫిట్మెంట్ ఇచ్చి ప్రభుత్వ యంత్రాంగానికి మంచి పేరు, మంచిగా ఫిట్మెంట్ ఇచ్చారని వాళ్ళు అందరూ కూడా ఏకపక్షంగా వాళ్ళు ప్రభుత్వానికి మద్దతుగా కీలక పాత్ర పోషించి తిరిగి మళ్ళా ప్రభుత్వాన్ని 1999లో పరిపాలనలోకి తీసుకొచ్చారు. 1999 నుంచి 2004 వరకు అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు తీసుకున్నటువంటి కీలకమైన నిర్ణయాల వల్ల పెన్షన్దారులకు డిఏలు కానీ నిలబెట్టడం కానీ, ప్రభుత్వ యంత్రాంగానికి IRPS ఇవ్వకపోవడం జాప్యం జరగడంతో ఏమైంది, తిరిగి మళ్ళా 2004లో కొత్త ప్రభుత్వం వచ్చింది. కొత్త ప్రభుత్వం ఎలా వచ్చింది, ఎలా నిర్ణయాలు తీసుకున్నారో తర్వాత కార్యక్రమంలో మీకు కులంకుషంగా తెలియజేస్తాను. ఇట్లు గోనంశెట్టి వెంకటేశ్వర ప్రసాద్.